అందరికీ స్వాగతం. కార్ల్ రోజర్స్ గ్రేట్ సైకాలజిస్ట్. మాస్లో యొక్క కాంటెంపరీ అతను. అబ్రహాం మాస్లో, కార్ల్ రోజర్స్ ఇద్దరు కూడా పిహెచ్డి హోల్డర్స్ ఇన్ సైకాలజీ అండ్ దే మేడ్ ఏ వండర్ఫుల్ కాంట్రిబ్యూషన్ టు సైకాలజీ. మాస్లో సెల్ఫ్ యాక్చువలైజేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు థియరీ ఆఫ్ పర్సనాలిటీలో. కార్ల్ రోజర్స్ ఆ విషయాన్ని హై లెవెల్, కొంచెం రీసెర్చ్ లెవెల్లో సెల్ఫ్ థియరీ అనేటువంటి కాన్సెప్ట్తో డెవలప్ చేస్తాడు. అంటే ఇద్దరిది కూడా హ్యూమనిస్టిక్ అప్రోచే. కార్ల్ రోజర్స్ చెప్పినటువంటి ఈ సెల్ఫ్ థియరీ అనేది దేని మీద, ఏ ఫ్యాక్టర్స్ మీద బేస్ అయిందనంటే, ఫస్ట్ వన్ సెల్ఫ్ కాన్సెప్ట్. వీటి అర్థాలన్నీ ఇంతకుముందు మనం నేర్చుకున్నాం. సెల్ఫ్ కాన్సెప్ట్ అంటే తనలో ఉన్నటువంటి వర్త్ అన్నమాట. దాన్ని సెల్ఫ్ కాన్సెప్ట్, వీటికి సెల్ఫ్ కాన్సెప్ట్ ఎక్కువ అని అంటాం. అంటే వాడి మీద వాడికి నమ్మకం ఎక్కువ, అతని యొక్క టాలెంట్ మీద అతను వర్ది ఇనఫ్ అన్ని విషయాల్లో అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. దాన్ని సెల్ఫ్ కాన్సెప్ట్ అంటాం. ఆ సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది అందరికీ ఉండాల్సింది, ఆరోగ్యకరమైనటువంటి విషయం అది. రెండోది ఇన్నర్ సెల్ఫ్ ఆర్ ఇన్నర్ బీయింగ్, అంటే మనిషిలో ఉండేటువంటి ఆంతరంగికమైనటువంటి వ్యక్తిత్వం. మూడవది సెల్ఫ్ యాక్చువలైజేషన్, మాస్లో చెప్పినటువంటి సెల్ఫ్ యాక్చువలైజేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది సెల్ఫ్. ఈ 4 అంశాలు హ్యూమనిస్టిక్ అప్రోచ్ అని తెలుపుతాయి. దీని మీద బేస్ చేసుకుని ఉంటుంది కార్ల్ రోజర్స్ యొక్క పర్సనాలిటీ థియరీ. అదే సెల్ఫ్ థియరీ అంటారు, లేదా పర్సన్ ఓరియంటెడ్ థియరీ. అయితే కార్ల్ రోజర్స్ థియరీ ప్రకారము పర్సనాలిటీని ప్రభావితం చేసేటువంటి ఒక ఎండ్యూరింగ్ ఫ్యాక్ట్స్ ఆర్ ఎండ్యూరింగ్ ఆస్పెక్ట్స్, ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఫస్ట్ వన్ ఆర్గానిజం. ఆర్గానిజం అనేది సైన్స్లో ఎలా అయితే మనం అనుకుంటామో, ఒక యానిమల్ లేదా ఒక ప్లాంట్ అనేది ఒక ఆర్గానిజం, అలాగే హ్యూమన్ బీయింగ్ కూడా ఒక ఆర్గానిజం. అందులో అద్భుతమైనటువంటి పవర్ అనేది ఉంటుంది. అండ్ లోకస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అంటే అనుభవం ద్వారా ఆ ఆర్గానిజంలో, అంటే హ్యూమన్ బీయింగ్లో ఇంకొంచెం ఎక్కువ డెవలప్మెంట్కి, గ్రోత్కి అవకాశం ఉంది. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఆర్గానిజం. పర్సనాలిటీ ఈజ్ బేస్డ్ ఆన్ ఆర్గానిజం అనేది ఫస్ట్ ప్రిన్సిపల్. సెకండ్ ప్రిన్సిపల్ ఏంటంటే సెల్ఫ్. అండ్ సెల్ఫ్ ఈజ్ అ రియల్ అండ్ ఐడియల్ అంటాడు. సెల్ఫ్ అనేది మనిషిలో ఉండేటువంటి అంతరంగికమైన ఇన్నర్ బీయింగ్స్ స్వభావం అనేది చాలా పవర్ఫుల్. ఇట్ ఈస్ రియల్ అండ్ ఐడియల్ ఆల్సో. అది 10 మంది ఆదర్శమైనటువంటి విషయమే అని అంటాడు. అంటే పాజిటివ్ థింకింగ్ అనమాట ఇతంది కార్ల్ రోజర్స్ది పర్సనాలిటీ మీద. కరెక్టే, ఫిలాసఫర్స్ కూడా యాక్సెప్ట్ చేసినటువంటి విషయం ఇది. కృష్ణమూర్తి, అంటే జిడ్డు కృష్ణమూర్తి గొప్ప ఫిలాసఫర్ మనకు తెలుసు. స్వామి వివేకానంద గ్రేట్ ఫిలాసఫర్ మనకు తెలుసు. వీళ్ళిద్దరూ చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఈ విషయంలో అది సెల్ఫ్ కాన్సెప్ట్, ఆర్గానిజం అనేటువంటి విషయంలో వాళ్ళిద్దరూ ఏకకంఠంగా చెప్పినటువంటి విషయం, ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ఇన్నేట్ టాలెంట్. ప్రతి వ్యక్తిలో ఆంతరంగికంగా ఒక టాలెంట్ అనేది ఉంటుంది. స్వామి వివేకానంద ఇంకొక మాట అంటాడు, ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో టీచరు స్టూడెంట్ మధ్య ఉన్నటువంటి ఇంటరాక్షన్ గురించి ఏం చెప్తానంటే, ప్రతి స్టూడెంట్లోనూ ఇన్నేట్ టాలెంట్ అనేది ఉంది. టీచర్ చేయదగినటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే, ఆ టాలెంట్ని నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేయగలగడమే, బయటికి లాగడమే. అదొకటే నువ్వు చేసే పని టీచర్ గురించి చెప్తాడు. అంటే ప్రతి వ్యక్తిలో ఇన్నేట్గా ఉంది అని అంటాడు టాలెంట్ అనేది. సరే, ఇప్పుడు మళ్ళీ కార్ల్ రోజర్స్ చెప్పినటువంటి 2 పాయింట్స్ కోసం, థర్డ్ పాయింట్ కోసం, అదేంటంటే మ్యాన్స్ నేచర్, కోర్ ఆఫ్ మ్యాన్స్ నేచర్, అండ్ దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్. మనిషిలో స్వాభావికంగానే బై నేచర్ అనేది టాలెంట్ అనేది రూటెడ్ వెరీ డీప్. ఒకే విషయాన్ని డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ మీనింగ్తో చెప్తున్నాడు కార్ల్ రోజర్స్. అంటే 4వ విషయం ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ ది సెల్ఫ్. ఈ సెల్ఫ్ అనేది ఎలాంటిదంటే ఆల్వేస్ ఇట్ డెవలప్స్ అండ్ డెవలప్స్. ఎందుకంటే దానిలో ఇన్నేట్ డ్రైవ్ అనేది ఉంటుంది ఫర్ గ్రోత్, ఎదుగుదలకు కావాల్సినటువంటి ఇన్నేట్ డ్రైవ్ అనేది ఈ సెల్ఫ్లో ఉంది. దాని స్వభావం అది. అందుకే హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ గ్రేట్ ఆర్గానిజం అనేటువంటి థియరీని చెప్తాడు. మరి ఒక 2 ఇల్లస్ట్రేషన్స్ ఇస్తాను. అబ్రహాం లింకన్ ఉన్నాడు.
ప్రెసిడెంట్గా కూడా పనిచేశాడు కదా అమెరికాకి అతను. అబ్రహాం లింకన్ చాలా పూర్ ఫ్యామిలీలో పుట్టాడు అతను. చదువుకోవడానికి వసతులు కూడా లేవు అతనికి. రాత్రుల్లో చదవడానికి అసలు ల్యాంప్కి ఆయిల్ ఉండేది కాదు, ఆయిల్కి అమౌంట్ ఉండేది కాదు. స్ట్రీట్ లైట్స్ కింద చదువుకున్నాడు అబ్రహాం లింకన్. బట్ అతనిలో ఉన్నటువంటి ఆర్గానిజం, ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఆర్గానిజం అంటే ఏంటి, ఆ సెల్ఫ్, ఇన్నేట్ సెల్ఫ్ అంటే ఏంటి అనేది. నేచర్ ఆఫ్ మ్యాన్స్ నేచర్, కోర్ ఆఫ్ మ్యాన్స్ నేచర్ అంటే ఇది. అతనిలో ఉన్నటువంటి ఆ స్వాభావికమైనటువంటి ఆర్గానిజం, అండ్ ఇట్ హ్యాస్ ఎ థర్స్ట్ ఫర్ గ్రోత్. ఇంట్రిన్సిక్ మోటివేషన్ ద్వారా అతను ఎంత హై లెవెల్ గ్రోత్కి వచ్చాడు, ప్రెసిడెంట్ దాకా ఎదిగాడు అనేది మనకు తెలుసు. ఇక్కడ లింకన్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చానంటే, మాస్లో, ఇతను కాంటెంపరీ సైకాలజిస్ట్ అయినటువంటి మాస్లో థియరీ ఆఫ్ పర్సనాలిటీలో సెల్ఫ్ యాక్చువలైజేషన్ గురించి చెప్తూ అతను ఏమన్నాడంటే, సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేది ఎప్పుడు మనిషిలో డెవలప్ అవుతుందనంటే, అతనికి బేసిక్ నీడ్స్ అంటే ఫిజియోలాజికల్ నీడ్స్, ఫుడ్, క్లాత్, షెల్టర్, హెల్త్, ఇలాంటి అమ్యూనిటీస్ అన్నీ సాటిస్ఫై అయినప్పుడు ఆ విషయంలో. రెండో విషయం, ఫిజియోలాజికల్ నీడ్స్తో పాటుగా సైకలాజికల్ నీడ్స్ అంటే ఏంటివి, లవ్ అండ్ అఫెక్షన్, పేరెంట్స్ నుంచి, అట్లా టీచర్స్ నుంచి, ఫ్రెండ్స్ ద్వారా, అందరి ద్వారా లవ్ అండ్ అఫెక్షన్, ఒక డ్యూ రికగ్నిషన్, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు, ఒక సెక్యూరిటీ, సేఫ్టీ నీడ్స్, ఇవన్నీ సాటిస్ఫై అయినప్పుడు అప్పుడు యాక్చువలైజేషన్, సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేది బాగా అతనిలో ఉద్భవిస్తుంది, వెలుగుతుంది అని అంటాడు అబ్రహాం మాస్లో. కానీ ఇక్కడ కార్ల్ రోజెస్ కొంచెం డేవియేషన్ మారింది. అతను తీసుకునేది సెల్ఫ్ కాన్సెప్ట్, సెల్ఫ్ యాక్చువలైజేషన్ మీద ఇంకొంచెం డెవలప్ చేసి సెల్ఫ్ థియరీని కనుక్కున్నాడు. కానీ కార్ల్ రోజెస్ బేసిక్ నీడ్స్ గురించి, ఫిజియాలజికల్ నీడ్స్ లేదా సైకలాజికల్ నీడ్స్ గురించి ఇక్కడ చెప్పలా. నో, మ్యాన్ ఈజ్ అన్ ఆర్గానిజం. అందులో ఆ డెవలప్మెంట్ ఆఫ్ ది సెల్ఫ్ అనేది ఉంది. ఆ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేది అది అతనిలో ఉన్నటువంటి ఇన్నేట్ డ్రైవ్ అది అంటాడు. నేను దానికి నిజమే కొంతమంది విషయంలో, అంటే చాలామంది విషయంలో కాకపోయినా కొంతమంది విషయంలో ఇది కరెక్ట్. అబ్రహాం లింకన్ ఉదాహరణకి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా. మన పురాణంలో రావణుడు రాక్షస వంశంలో పుట్టాడు. కానీ వాళ్ళ యొక్క బ్రదర్స్ నలుగురు ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. కానీ రావణుడు వాళ్ళందరికంటే, తన బ్రదర్స్ అందరికంటే కూడా, విభీషణుడు, కుంభకర్ణుడు అలాంటి బ్రదర్స్ ఉన్నారు కదా, వీళ్ళందరికంటే కూడా చాలా స్థాయికి ఎదిగాడు. ఎంతవరకు అంటే తన యొక్క తపస్సు ద్వారా ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకోగలిగాడు. ఆ స్పిరిచువల్ హైట్స్కి వెళ్ళాడు. సాధన, మెడిటేటివ్ పవర్లో సాధన స్టేజ్కి వెళ్ళాడు. అండ్ హీ హాస్ బికమ్ ఎ వెరీ గుడ్ బ్రాహ్మణ్, రియల్ బ్రహ్మణ్. బ్రహ్మజ్ఞానం ద్వారా నిజమైనటువంటి బ్రాహ్మణ్గా పేరు పొందాడు అతను. ఆ సీత విషయం ఎక్స్క్లూడ్ చేస్తే, అది పక్కన పెడితే, జనరల్గా అతనిలో ఉన్నటువంటి ఇన్నేట్ డ్రైవ్ అనేది తారాస్థాయికి తీసుకెళ్ళింది. సో కొంతమంది విషయంలో కార్ల్ రోజెస్ చెప్పింది కరెక్టే. హౌస్ వైఫ్గా ఉండి కొంతమంది ఆర్డినరీ ఫ్యామిలీలో పుట్టి ప్రైవేట్ స్టడీ ద్వారా చేసి గ్రూప్ ఆఫీసర్స్ అయినారంటే అదేంటంటే ఆర్గానిజం, ది డెవలప్మెంట్ ఆఫ్ సెల్ఫ్. కార్ల్ రోజెస్ చెప్పినటువంటి థియరీ మోస్ట్ రెలవెంట్ కొంతమంది విషయాలను. అయితే లాస్ట్లో అతను చెప్పేది ఇంకొక 2 పాయింట్స్ చెప్తాడు కార్ల్ రోజెస్. అదేంటంటే కాంగ్రియస్ అండ్ ఇన్కాంగ్రియస్ అని. కాంగ్రియస్ అంటే హార్మోనియస్, హార్మోని. కాంగ్రిటీ అంటే హార్మోని, పొందిక. ఎప్పుడైతే ఈ పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఈ సెల్ఫ్ కాన్సెప్ట్, మనిషిలో ఉన్నటువంటి సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది, సెల్ఫ్ వర్త్, ఇన్నేట్ డ్రైవ్ అనేది, ప్లస్ బయట రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్, ఈ 2 మ్యాచ్ అయినాయంటే స్టిల్ మోర్ రీఎన్ఫోర్స్మెంట్గా అది మారి మెంటల్ అండ్ ఫిజికల్ ఆల్ టైప్స్ ఆఫ్ గ్రోత్, ఓవరాల్ గ్రోత్ అనేది ఉంటుంది తన పర్సనాలిటీ మీద అని చెప్తాడు కార్ల్ రోజెస్. అయితే ఇక్కడ ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే ఇన్కంగ్రిటీ గురించి చెప్పిన తర్వాత ఇది అర్థమవుతుంది. ఇన్కంగ్రిటీ, డిజోమని ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి సెల్ఫ్ కాన్సెప్ట్కి బయట రియల్ లైఫ్ సిచ్యువేషన్కి క్లాష్, పొందిక ఉండదు. అప్పుడు ఇన్కంగ్రిటీ అనేది, ఫ్రస్ట్రేషన్ అనేది, డిసప్పాయింట్మెంట్, ఫ్రస్ట్రేషను, అన్ని యాంగ్జైటీ అన్నీ వస్తాయి అంటాడు.
అది పర్సనాలిటీ మీద ప్రభావితం చూపిస్తుంది అంటాడు. ఉదాహరణకి ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ అతన్ని గొప్ప ఫోటోగ్రాఫర్ అవ్వాలనుకుంటాడు. కొన్ని సినిమాల్లో కూడా మనం చూసాం. ఫోటోగ్రాఫర్ అవ్వాలనేటువంటి యాంబిషన్ అతనికి. లేదు ఒక గొప్ప ఫిలాసఫర్ అవ్వాలనుకుంటాడు. వెండెల్ హోమ్స్, చీఫ్ జస్టిస్, మార్షల్ వీళ్ళంతా కూడా అలాగే. వాళ్ళు ఉండేటువంటి ఇన్నేట్ టాలెంట్ అంటే ఇంగ్లీష్ లిటరేచర్ మీద, ఫిలాసఫీ మీద మంచి టాలెంట్. దాని మీద వాళ్ళ యొక్క సెల్ఫ్ కాన్సెప్ట్, ఇన్నేట్ డ్రైవ్ని బాగా పెంచుకుంటూ పోతుంటారు. కానీ వాళ్ళ పేరెంట్ లా డిపార్ట్మెంట్లో పెట్టారు. దాన్ని అడ్జస్ట్ అయ్యి గెట్ ఆన్ అయ్యేటువంటి క్యారెక్టర్స్ కొంతమంది, ఉదాహరణకి మార్షల్ లాగా, లేకపోతే వెండెల్ హోమ్స్ లాగా చీఫ్ జస్టిస్గా పనిచేస్తారు వాళ్ళు. కానీ చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ఇంజనీరింగ్ చదువు, ఎందుకంటే వాళ్ళ బంధువులు ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఇంజనీరింగ్ చదువు అని చేర్పిస్తారు బలవంతంగా. కానీ ఇతనికి ఏంటంటే ఇన్నేట్ డ్రైవ్, టాలెంట్, సెల్ఫ్ కాన్సెప్ట్ అంతా కూడా ఒక ఫిలాసఫీ మీదో లేదు ఒక ఫోటోగ్రఫీ మీద ఏదో డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సరే ఇంజనీరింగ్ చదువుకొని బయటకు వచ్చాడు. ఆ చేస్తున్నటువంటి జాబు, ఎక్స్పీరియన్సు, అక్కడ ఉన్నటువంటి ఇన్కంపాటబిలిటీస్, ఇతనుకున్నటువంటి టెంపరమెంట్కి, సెల్ఫ్ కాన్సెప్ట్కి, బయట ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్కి టాలీ అవ్వటం లేదు. సో ఫ్రస్ట్రేషన్, యాంగ్జైటీ, డిజార్డర్ అన్నీ కూడా ఆ వ్యక్తి మీద ప్రభావం చూపిస్తుంది అని అంటాడు. ఇప్పుడు మీకు కాంగ్రియస్ అర్థం అవుతుంది. అంటే తన సెల్ఫ్ కాన్సెప్ట్కి, మనిషిలో ఉన్నటువంటి సెల్ఫ్ కాన్సెప్ట్కి, వర్త్కి, ఆ ఇన్నిట్ డ్రైవ్కిను, బయట ఉన్నటువంటి సమాజంలో తను ఎదుర్కొంటున్నటువంటి ఎక్స్పీరియన్స్, రియల్ లైఫ్ సిచ్యువేషన్కి, రెండింటికి మధ్య టాలీ అయినప్పుడు, మ్యాచ్ అయినప్పుడు మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అండ్ ప్రొఫెషనల్ హెల్త్, ఎవరీ గ్రోత్ అది పర్సనాలిటీ మీద పాజిటివ్ ఇంపాక్ట్ని కలిగిస్తుంది అని చెప్తాడు. ఇది కార్ల్ రోజర్స్ చెప్పేటువంటి థియరీ ఆఫ్ పర్సనాలిటీ. ఇక్కడ మెయిన్ ఎసెన్స్ ఆఫ్ హిస్ థియరీ ఏంటంటే మనిషిలో బై నేచర్ టాలెంట్ ఉంది. వివేకానంద చెప్పినట్టుగా, జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫర్స్ చెప్పినట్టుగా దాన్ని పదును చేసి తనంతట అదే అభివృద్ధిలోకి వస్తుంది, బాగా డెవలప్ అవుతుంది. అదే డెవలప్మెంట్ ఆఫ్ సెల్ఫ్. అంటే ఆర్గానిజం అంత పవర్ ఉంది. హ్యూమన్ దట్ ఈస్ కాల్డ్ హ్యూమన్ అప్రోచ్. హీ బిలీవ్స్ ఆప్టిమిస్టికలీ ఇన్ ది హ్యూమన్ అప్రోచ్, కార్ల్ రోజర్స్. ఈ థియరీ అనేది కొద్దిమందిలో ఎంత పర్సంటేజ్ మనం చెప్పలేం, 40 50% మనుషుల్లోనా అనేది. బట్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ అడ్మిసిబుల్, యాక్సెప్ట్, జస్టిఫైడ్. కానీ కొంతమంది విషయంలో లేదా చాలామంది విషయంలో నిజం చెప్పాలంటే అబ్రహాం లింకన్ చెప్పినటువంటి బేసిక్ నీడ్స్, ఫిజియోలాజికల్ నీడ్స్ అండ్ వాట్ ఈస్ దట్ సైకలాజికల్ నీడ్స్ సాటిస్ఫై అయినప్పుడే ఆ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేది నిజంగా ఆవిర్భవిస్తుంది, బాగా డెవలప్ అవుతుంది అని నేను నమ్ముతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.